లూకా సువార్తలోనండి ఒక సందర్భంలో శతాధిపతి అని ఒక ఉన్నత అధికారి, అతని గురించి వ్రాయబడింది. ఇతడు మంచి హోదాలో ఉన్నటువంటి వాడు, రోమా సైన్యాధికి శతాధిపతిగా ఉన్నాడు. ఇతనిలో ఉన్న కొన్ని మంచి గుణాలు ఏంటంటే, అతని చేతి కింద ఉన్న దాసులను దాసులుగా చూడక తన బంధువుల కంటే ఎక్కువగా ప్రేమించే భావం కలిగి అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ఇతను గురించి ఒక మంచి సాక్ష్యం కూడా చెప్పారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఇతడు మన సమాజానికి చాలా మంచి చేశాడండి, మేలు చేశాడు, ఇతను మనకి సమాజ మందిరాన్ని కూడా కట్టించాడు అని యేసుప్రభుకి ఒక సాక్ష్యం చెప్పారు. ఈ శతాధిపతి గురించి ఒక మాట మనం తెలుసుకోవాలి. ఏంటంటే, అతని చేతి కింద ఉన్న దాసుడు రోగి అయితే అతని ఇంట్లోనే పెట్టుకుని ఎంతో ప్రేమగా చూస్తూ అతను బాగుపడాలని, అతను క్షేమంగా ఉండాలని, అతని క్షేమం కోరి ఎంతో వైద్యం చేయించి ఉంటాడు. ఒకరోజు అతను యేసుని గూర్చి విని చాలా ఆరాటపడి యేసు ప్రభు దగ్గర కొంతమందిని పంపించి అన్నాడు, ప్రభు, నా దాసుడు రోగి అయి మంచం పెట్టాడు, మీరు మాట సెలవిస్తే చాలు అతడు బాగుపడి మామూలుగా స్వస్థపరచబడతాడు, అతడు బాగుపడతాడు అని చెప్పాడు. వీళ్ళరా, సాధారణంగా మన అందరిలో ఒక మనసు ఉంటుంది. మనకి ఏదైనా బాధ వస్తే, మనకి ఏదైనా కష్టం వస్తే, మన బిడ్డలకి ఏదన్నా, మన కుటుంబానికి ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా మనం చాలా బాధపడతాం, పట్టించుకుంటాం. కానీ మనకు చెందిన వాళ్ళ పట్ల అంత శ్రద్ధ, అంత బాధ్యత తీసుకునే మనస్సు ఎవరికోగానే ఉండదండి. కానీ ఇతనిలో ఉన్న మంచి మనసు ఏంటంటే, దాసుడైనప్పటికీ కూడా, అతని చేతి కింద ఉన్న పనివాడైనప్పటికీ కూడా, అతనికి వ్యాధి వచ్చినప్పుడు అతనికి ఎంతో మేలు చేయాలని కోరుకుని యేసుని పిలిచాడు. యేసుక్రీస్తు ఆ మాట చెప్పిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మంచి సాక్ష్యం చెప్పారు. ప్రభు, అతను చాలా మంచోడు, మన ప్రజలు ప్రేమించే ఒక మంచి సమాజ మందిరాన్ని కట్టించాడు, అతని ఉపకారానికి పాత్రుడు అన్నాడు. కానీ అతను అంటాడు, ప్రభు, నా ఇంటికి రావడానికి నేను పాత్రుని కాను. అంత తగ్గింపు జీవితంతో, అంటే తాను దేవుడి కోసం ఏదో చేశాను, నేనేదో గొప్ప అన్నట్టుగా కాకుండా తాను దీనత్వాన్ని, తన విధేయతను చూసి ప్రభు ఆశ్చర్యపడ్డాడు. ఇలా మీరు ఎప్పుడు మర్చిపోకండి, విశ్వాసం ఉన్న వ్యక్తిలో విధేయత ఉంటుంది, విధేయత ఉన్న వ్యక్తిలో పరిశుద్ధత ఉంటుంది, పరిశుద్ధత ఉన్న వ్యక్తిలో ప్రార్థనా జీవితం ఉంటుంది. ఇతని ఇంటికి యేసు ప్రభు తరలి వెళ్ళాడు. అతను దగ్గరకు వస్తున్నప్పుడు అతను అంటాడు, ప్రభు, నువ్వు నా ఇంటికి వచ్చేటప్పుడు పాత్రుడని కాదు, మాట మాత్రం సెలవిమ్ము అని చెప్పినప్పుడు అతని విశ్వాసానికి, ఇక్కడ 7వ అధ్యాయము 9వ వచనంలో ఏమని, ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుతున్నాను. ఇశ్రాయేలీలోనైనా ఎంత విశ్వాసం నేను చూడలేదు. ఎంత గొప్ప విశ్వాసం అంటే, విశ్వాసం అంటే ఒక నమ్మకం ఒకటే కాదండి. పొరుగు వారిని ప్రేమించటం, పొరుగు వారికి ఉపకారం చేయటం, పొరుగు వారికి మేలు చేయటం, ఇతరుల బాధల్లో మనం పాలు పంపులు పొందటం కూడా విశ్వాసమే. కాబట్టి ఇతను తన దాసుణ్ణి కూడా తన ఇంట్లో వాడిగా తనకొచ్చిన బాధ వలె బాధపడుచు యేసుని పిలిపించుకుని అతనికి స్వస్థత వచ్చేలా చేశాడు. యేసుక్రీస్తు అతని విశ్వాసానికి మెచ్చుకున్నాడు. మీరు విశ్వాసులైతే మీ భారాలు, మీ బాధ్యతలు అంత మాత్రమే కాదండి, ఉన్న వారిని కూడా పట్టించుకోవాలి, ప్రేమించాలి, వాళ్ళ కూడా ప్రార్థించాలి, వారిని దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలి, యేసు దగ్గరికి తీసుకెళ్ళాలి. వారు కూడా దేవుణ్ణి నమ్ముకునేటట్టుగా వారికి సత్యాన్ని, నీతిని, నిజాయితీని చెప్పి యేసుక్రీస్తు మార్గం గురించి వారికి చెప్పాలి. ఈ దాసుల్లో ఉన్న విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకున్నాడు. ఇంత గొప్ప విశ్వాసమా అని ప్రభు ఆశ్చర్యపడ్డాడు. అవును, దేవుని పిల్లల్లో విశ్వాసం గొప్పగా ఉన్నప్పుడే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇశ్రాయేలీల్లో కూడా ఎంతో విశ్వాసం ఉండాలి. వారి విశ్వాసానికి మించిన విశ్వాసం, ఇతర ఇశ్రాయేలులు కాదు, వాళ్ళకి మించిన విశ్వాసంలో ఈ శతాధిపతి ఉన్నాడు. మీ విశ్వాసానికి తగినట్లుగా ప్రభు కార్యాలు మీరు చూస్తారు. దేవుని ఎంత లోతుకి నమ్ముతారో, ఎంత నీతి నిజాయితీతో నమ్ముతారో, అంతగా దేవుడు మీ పట్ల కార్యాలు జరిగిస్తాడు. వాక్యం వింటున్న మిమ్మల్ని దేవుడు మెండుగా దీవించాలని కోరుతున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.